హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా? నిన్న 3 సినిమాలు రిలీజ్ అయినాయి థియేటర్స్లో. సో మీరు ఏ సినిమాకు పోయారు, మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. మీరు థంబ్నెయిల్ చూసారు కదా ఆల్రెడీ, రివ్యూవర్స్ అజెండా. అసలు నిన్న విశ్వక్సేన్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. అట్ ద సేమ్ టైం మన ఆనంద్ దేవరకొండ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. సరే, ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ మనం యాజ్ అన్ ఆడియన్గా మనం మాట్లాడుకుందాం. రివ్యూలు చూసినాం, బీజం బాగాలేదు, గది బాగాలేదు, సినిమా రొటీన్ రొట్ట కదా, ఆ టెంప్లెట్లో ఉంది, ఈ టెంప్లెట్లో ఉంది, దీంట్లో ఉంది, దాంట్లో ఉంది. జనాలం మనం ఒకటే అర్థం చేసుకోవాలి. మీకోసమే నేను ఈ వీడియో చేస్తాను. జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి రివ్యూ చెప్పే అతను, ప్రతి క్రిటిక్, అది వాళ్ళ మూడ్ బట్టి వాళ్ళకి అది ఎట్లా అనిపిస్తే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్ని ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్ చేసి దాన్ని క్రింజ్ చేసి రాసి పడేస్తారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే, మనం అందరం ఎగ్జామ్లు రాస్తాం నార్మల్గా. ఈ క్రిటిక్స్ అనేటోళ్ళు, ఈ రివ్యూలు చేసేటోళ్ళు అందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే, ఆ పేపర్లు కరెక్ట్ చేస్తారు చూసినా టీచర్లు వచ్చి, ఇన్విజిలేటర్లు వచ్చి. సో అట్లాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు అన్నట్టు. సో వీళ్ళకి ఇదొక ఉద్యోగం. మనము సినిమాని ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకొని, మనం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చొని ఒక జీరో మైండెడ్ తోటి, సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా ఏం చెప్తాడో చూద్దాం డైరెక్టర్ అని వెళ్ళి కూర్చొని మనం సినిమాని చూసి బయటకు వచ్చినాక మనం జడ్జ్ చేసుకుంటాం. భయ్యా, మనకు నచ్చిందా లేదా సినిమా అనేది. దట్ ఈస్ అవర్ పర్సనల్ ఒపీనియన్. కానీ వీళ్ళకి ఇది ఒక వృత్తి, ఒక జాబ్. వీళ్ళు ఎట్లా చేస్తారంటే, ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి పడదామా, లాగుదామా, సినిమా 95% బాగున్నా ఆ 5% బొక్కలన్నీ ఏరి సినిమాని క్రింజ్ చేసి జడ్జ్ చేసి మనకి చండాలంగా ఉంది అనే ఫీలింగ్ వాళ్ళే తెప్పిస్తారు భయ్యా. మనం ఆ రివ్యూలు పట్టించుకొని సినిమాకి వెళ్ళకుండా ఉంటే మనదే తప్పు అవుతుంది. వాడు ఉద్యోగం చేసినట్టు చేస్తాడు రివ్యూ. మనం అట్లా చెయ్యం కదా, మనకు ఆ ఫీలింగ్ ఉండదు. మనం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళి టికెట్ తీసుకొని అఫ్కోర్స్ మనం ఎంజాయ్ చేస్తాం సినిమాని. కానీ వీడికి నచ్చదు. ఎందుకో తెలుసా? వీడికి నచ్చినట్టుంటేనే నచ్చుతుంది వీడికి. కానీ వీడికి ఏం సినిమాలు వస్తాయో తెలియదే. జేమ్స్ కెమెరాన్ కొన్ని సంవత్సరాలు కష్టపడి అంత పెద్ద విఎఫ్ఎక్స్లు చేసి అవతార్ 2 తీసుకొస్తే అది ల్యాగ్ ఉంది, ఏముంది స్టోరీ దాంట్లో, అంత ల్యాగు అని అనేస్తారు భయ్యా. ప్రపంచంలో ఎవ్వడూ వాడిని సాటిస్ఫై చేయలేడు. కరెక్ట్గా మాట్లాడితే వాడు తీసుకొని కూడా వాడు సాటిస్ఫై అవ్వలేడు. వీళ్ళ ఎజెండా ఒకటే భయ్యా, సినిమా వీళ్ళకు నచ్చినట్టు రావాలి. కానీ అది నచ్చినట్టు ఎవడికో ఆడికి కూడా తెలియదు, దేవుడికి కూడా తెలియదు. నిజం చెప్పాలంటే ఆడికి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో దేవుడికి కూడా తెలియదు. ఇప్పుడు ఆడికి నచ్చినట్టే ప్రతిదీ ఉండాలంటే మిగతా వాళ్ళు ఎవరు బతకనక్కర్లే భయ్యా. మనం అందరం చచ్చిపోవచ్చు. ఆడి రివ్యూలు చూసి ఆడి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం అందరం చచ్చిపోవచ్చు. సో జనాలకి నేను చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే, వాడు ఎక్కడ బొక్కలుంటే 95% సినిమా బాగుండి 5% బాగాలేకపోతే ఆ 5%ని ఎత్తి చూపిస్తారు భయ్యా. ఆ 95% ఏదైతే ఉందో ఆ మంచి చెప్పరు ఎవడు. ఇలాంటి రివ్యూలు చూసి మనం సినిమాని చంపేయకూడదు. బ్రహ్మాండమైన సినిమాలు వచ్చినాయి, 3 సినిమాలు. మీకు నచ్చిన సినిమాకి వెళ్ళండి, మీరు వెళ్ళి చూడండి. మీకు నచ్చితే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, ఒక 10 మందికి చెప్పండి. మనం సినిమాని బతికించుకోవాలి. ఇలాంటి కుక్కల రివ్యూలు మీరు చూడకండి. చెప్తున్నా కదా, ఖచ్చితంగా మీరు అందరూ మీకు నచ్చిన సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సినిమాని మనమే బతికించుకోవాలి. సినిమా మీద మనకి మినిమం నాలెడ్జ్ రావాలి. మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో ఇలాంటి కుక్కలు మొరగడానికి మనం అవకాశం ఇవ్వం. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.